ఇదే ఊరు అంటే మనం పుట్టిన ఊరు చెప్తాం, లేదంటే మనం ఎక్కువ కాలం ఉన్న ఊరు చెప్తాం, లేదంటే మనకి ఇష్టమైన ఊరు చెప్తుంటాం. అట్లాగే అంటే మనకి మన అనేటటువంటిది ఒక ఊరి మీద ప్రేమ అనేటటువంటిది నడుస్తుంది. అదే మనం పాకిస్తాన్కో, బంగ్లాదేశ్కో, ఆఫ్ఘనిస్తాన్కో లేకపోతే అమెరికాకో పోయినప్పుడు ఏ ఊరంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం మనదే చెప్పుకుంటాం. అట్లాగే వాళ్ళైనా వాళ్ళదే చెప్పుకుంటారు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశీయులు కానీ భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎందుకని తాజాగా జరుగుతున్న పరిణామాలు బంగ్లాదేశ్ కావాలని మనతో యుద్ధానికి సిద్ధపడుతుంటాం, రెచ్చగొడుతుంటాం. అటు పాకిస్తాన్ దాన్ని వెనక నుండి నడిపిస్తున్న ఐఎస్ఐ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి టీములు నడుస్తున్నటువంటి నేపథ్యంలో భారత్కో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇప్పుడు టోటల్గా వాళ్ళ లెక్క ఏంటంటే 4 కోట్ల మంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చొరబాటుదారులు. బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు వివిధ రాష్ట్రాలు 4 కోట్ల మంది ఉన్నారట. వీళ్ళు ఈ దేశం పట్ల ప్రేమతో అయితే లేరు, వాళ్ళ ఉపాధి కోసం బతికేస్తున్నారు. మనం వాళ్ళని సర్దేసుకున్నాం మన మధ్యన. తేడా వస్తే ఏంటి, వీళ్ళు ఎటంటారు అంటే భారత్కి వ్యతిరేకంగానే ఉంటారు, భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారు. అదే ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి భయం.